అది గతం గత 2014 తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం తెలంగాణకి ఒక జీవనాడి అన్నారు, అదే సర్వస్వం అన్నారు. ఇప్పుడు అదే కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ కూలిపోవటానికి కేసీఆర్ కారణం, లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కారణం అంటున్నారు. అప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉండొచ్చు, ఆర్థిక మంత్రిగా ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే 2023 అక్టోబర్ 23న ఓ మీడియా కాన్ఫరెన్స్లో మీరు చెప్పారు ఈ మొత్తం ప్రాజెక్టుకు కేసీఆర్ వల్లే నష్టం జరిగింది. 2014లో తొలి ఆర్థిక మంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన. మేము ప్రత్యక్ష సాక్షులం, మీకు తెలుసు. మా దగ్గర ఎస్ఆర్ఎస్పి 14,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కట్టిన ప్రాజెక్టు 40 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఎన్నడూ తుంగతుర్తికి కానీ, మహబూబాబాద్ కానీ, నర్సంపేటకు కానీ, నల్లగొండ జిల్లాకు కానీ నీళ్లు పోలే. అంటే 14,40,000 ఎకరాలకు డిజైన్ చేయబడ్డప్పటికీ, కట్టబడ్డప్పటికి కూడా 9 లక్షల ఎకరాల కంటే కూడా ఎన్నడూ ఎస్ఆర్ఎస్పి నీళ్లు అందించలేదు. అంటే దాదాపు 5 లక్షల నీళ్లు ఫేజ్ 2కు అందలేదు. తెలంగాణ వచ్చిందే నిధుల నియామకం కోసం కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి మేము సంకల్పించి ఆ రోజు ఇంజనీర్ల కమిటీలు అవి అన్నీ చర్చోపచర్చలు, అంటే తెలంగాణ వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చలు జరిగినాయి. మహారాష్ట్రకు పోయినాం నేను ముఖ్యమంత్రి గారితో మహారాష్ట్రకు పోయినప్పుడు ఆనాడు అక్కడ ఇవ్వాల్టున్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. అప్పుడు వారు అన్న మాట ఏంటంటే, నేనే తుమ్మిడి హట్టికి వ్యతిరేకంగా పోరాటం చేసినా మీరు 152 మీటర్ల ఎత్తు కట్టేటువంటి పర్మిషన్ చేయొద్దు, 145 మీటర్లకే మీరు పరిమితమై కట్టుకోవాలి, మా శాంచురీ అదంతా కూడా మునిగిపోవడానికి ఆస్కారం లేదు, మీరు మా మాట మీరు పెడితే కనుక కష్టమవుతుంది అని చెప్పి వారు పదే చెప్పారు. 2 సార్లు కన్విన్స్ చేస్తే కూడా 2 సార్లు చెప్తే మేము 152 మీటర్లు ఎత్తున్నటువంటి ఆ తుమ్మిడి హట్టిని 148 మీటర్లు కనుక కుదించి వేస్తే మా ఇప్పుడు చెప్పినటువంటి ఆశయం ఫుల్ఫిల్ అయ్యేటువంటి 16,40,000 ఎకరాలకు నీళ్ళు రావు, హైదరాబాద్కు తాగే నీళ్ళు రావు, హైదరాబాద్ పరిశ్రమ నీళ్ళు రావు. అంటే అలా నికరంగా వచ్చే నీళ్ళు 148 మీటర్ల దగ్గర కడితే 44 టీఎంసీలు మాత్రమే వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఇది పనికిరాదు అని చెప్పి నిర్ధారించుకొని అప్పుడు రీడిజైన్ కోసం రీలొకేషన్ కోసం ప్రయత్నం చేసి చివరికి ఇగో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ రీడిజైనింగ్ అనేటువంటిది అంతా వచ్చింది. అట్లా కట్టబడ్డ ప్రాజెక్ట్.